నమస్తే 99 టీవీకి స్వాగతం. రణక్షేత్రంలో కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది కైకలూరు నియోజకవర్గం. మండవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాలు ఈ కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,752 మంది, స్త్రీలు 1,03,664 మంది, మొత్తంగా 2,04,424 మంది ఓటర్లు కైకలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఇక్కడ గెలుపొందాయి. కాపులు, కమ్మ, క్షత్రియ అభ్యర్థులు ఇక్కడ 5 సార్లు విజయం సాధించారు. కనుమూరు బాపిరాజుకు 4 వరుస విజయాలు అందించిన కీలకమైన స్థానం కైకలూరు. ఇక ఎర్నేని రాజారాం చందర్ 3 సార్లు గెలుపొందారు. 2009 మొదలు వేరువేరు పార్టీల అభ్యర్థులు ఇక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నారు. సామాజిక ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే కాపులు 18%, ఎస్సీలు 19%, సెట్టిబలిజ 13%, యాదవ 11%, కొప్పుల వెలమ 11%, కమ్మ 4%, అలాగే ఇతర కులాలు 24%. 2014లో ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరికి నోట్లు వచ్చాయి ఒకసారి చూద్దాం. కామినేని శ్రీనివాస్ అప్పుడు కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. 88,092 ఓట్లు దక్కించుకున్నారు. ఉప్పల రాంప్రసాద్ 66,521 ఓట్లు దక్కించుకున్నారు. మెజారిటీ 21,000 పైచిలకు కామినేని శ్రీనివాస్కి దక్కింది. 2019 ఎన్నికల ఫలితాలని ఒకసారి మనం గమనిద్దాం. దూలం నాగేశ్వరరావు 82,128 ఓట్లు, 47.81 ఓట్ షేర్తో. ఇక జయమంగళ వెంకటరమణ 72,771, 42.36% ఓట్ షేర్తో. ఇక 9,357, 5.43% లీడ్తో కామినేని శ్రీనివాస్ అక్కడ గెలిచారు. ఇక జయమంగళ వెంకటరమణ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్సీగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉండబోతోంది? కామినేని శ్రీనివాస్ వర్సెస్ దూలం నాగేశ్వరరావు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూటమిలో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని దక్కించుకుంది. కామినేని శ్రీనివాస్ పట్టుబట్టి మరి ఈ స్థానంలో పోటీ చేస్తూ ఉన్నారు. 2014లో గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత 2019లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు, పొత్తుంది కాబట్టి. అండ్ వెంకటేష్ కూడా రీసెంట్గా విక్టరీ వెంకటేష్ కూడా కామినేని శ్రీనివాస్కి అనుకూలంగా కైకలూరు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సో చాలా రసవత్తరంగా ఉండబోతోంది. కైకలూరులో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. దూలం నాగేశ్వరరావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అలాగే కామినేని శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అక్కడ కాపు వర్సెస్ కమ్మ ఈక్వేషన్స్ కూడా బాగా నడుస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేపల చెరువులు తదితర వ్యాపారాలు ఉన్నాయి, మంచి బిజినెస్ మ్యాన్, సిట్టింగ్ ఎమ్మెల్యే, చెప్పుకోదగిన ఓట్లున్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అండ్ సంక్షేమ పథకాలు ప్లస్ ఆరోపణలు మైనస్గా ఉన్నాయి. దూలం నాగేశ్వరరావు మీద కూడా మిగిలిన అధికార పార్టీ ఎమ్మెల్యేలాగానే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నట్టే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన 100 ఎకరాలు కొన్నారు, దోపిడీ చేసి, భూకబ్జాలు చేసి అనే ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితి. ఇక కామినేని శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, వివాదరహితుడిగా పేరుంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2009లో ఓడిపోయాక నియోజకవర్గం వైపు ఆయన చూడలేదు. కూటమి ప్లస్ కమ్మ సామాజిక వర్గం ఓట్లు నామమాత్రం కావడం అనేది మైనస్గా మారుతోంది. ఇక కామినేని గెలిస్తే అభివృద్ధి, ఓడితే ఈ వైపు చూడరనే మాట జనం బలంగా నమ్ముతూ ఉన్నారు. కూటమి బలమే ఆయన బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ పథకాలు ఆయనకు ప్లస్ పాయింట్గా మారుతూ ఉన్నాయి. అండ్ సామాజిక వర్గం కూడా అనుకూలమనే అభిప్రాయం ఉంది. ఆయన దూలం నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, కామినేని శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం. 2014లో గెలిచి 2019లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం వైపు కనీసం చూడలేదు, ప్రజలను పట్టించుకోలేదు అనేది కామినేని శ్రీనివాస్ మీద ఉన్న ఆరోపణ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు చేసిన న్యాయం ఏంటో చెప్పండి అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించాలి ఇక్కడ అని చెప్పేసి. అండ్ ఈ కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు ఒకటే అడుగుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ సీట్లు ఇస్తే కనీసం ఒక్క కాపుకి కూడా మీరు అవకాశం ఇవ్వలేదు కదా. ఈ కాపు వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ అనే
ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కులాల అంశాన్ని కూడా లేవనెత్తుతున్న పరిస్థితి. సో కైకలూరు నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ పోటీ చేసేది కామినేని శ్రీనివాస్ కాబట్టి, గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన నియోజకవర్గానికి ఏం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, ఆయన ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టలేదనే ఒక ముద్ర ఉంది కాబట్టి కాస్త ఎడ్జ్ అనేది అక్కడ దూలం నాగేశ్వరరావుకి కనిపిస్తోంది. దూలం నాగేశ్వరరావు మీద సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ అక్కడ కులాల ప్రస్తావన కూడా గట్టిగా తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి కాపు కులమంతా ఏకమైతే ఖచ్చితంగా ఆయన గెలవచ్చనే అంచనాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ కూడా కాపే. సో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, దూలం నాగేశ్వరరావు మీద చాలా ఆరోపణలు కూడా జనసేన నాయకులు చేస్తూ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట వింటారా లేకపోతే కాపు ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తుందా అనేది చూడాలి. ఎడ్జ్ అయితే ప్రస్తుతానికైతే దూలం నాగేశ్వరరావుకే ఉందని చెప్పుకోవాలి.